కాంగ్రెస్ పార్టీలో కొత్త ఏఐసిసి ఇన్ఛార్జి వచ్చాక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో పాత కొత్త నాయకులకు గ్రేడ్స్ ఇస్తూ తదనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. గాంధీభవన్లో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ముందు నుండి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత దక్కేలా చర్యలు చేపడుతున్నారట. త్వరలో జిల్లాలకు ప్రత్యేక కమిటీలతోనే ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను అధిష్టానం నియమించిన తర్వాత అనేక సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ప్రధానంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా మధ్యలో వచ్చిన వారికి ఇది మింగుడు పడని వ్యవహారంలా మారిందట. దీంతో ఏం జరుగుతుందో చూద్దామనే భావనలో ఉన్నారట వారంతా. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పాత కొత్త నాయకులకు టికెట్ల విషయంలో ఇప్పటికే వివాదాలు మొదలయ్యాయి. వాటిని చక్కబెట్టడానికి మీనాక్షి నటరాజన్ నేతలకు గ్రేడింగ్ ఫార్ములా తెరమీదకు తెస్తున్నారట. ముందు నుంచి పార్టీలో ఉన్నవారిని ఏ గ్రేడ్గా, ఎన్నికల ముందు వచ్చిన వారిని బి గ్రేడ్గా, అధికారంలోకి వచ్చాక వచ్చిన వారిని సి గ్రేడ్గా పరిగణిస్తారట. ఇటీవల ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి సమావేశం గాంధీభవన్లో నిర్వహించగా అది వాడివేడిగా సాగినట్టు మీటింగ్కు హాజరైన వారంటున్నారు. మీనాక్షి నటరాజన్ ఏ విషయాన్నైనా దాగుడు మూతలు లేకుండా స్పష్టంగా చెప్పాలని సూచించడం నాయకులకు ధైర్యాన్నిచ్చిందట. ఈ నేపథ్యంలోనే ఆ సమావేశంలో అనేక అంశాల పరంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఇవే కారణాలంటూ పలువురు నాయకులు ఆమె ఎదుట ఓపెన్ అయ్యారట. పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఆమె నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమిస్తూ జిల్లాకు మరో ప్రత్యేక కమిటీని నియమించారట. మొత్తంగా త్వరలో జిల్లాలో ఆ కమిటీ పర్యటన సందర్భంగా పార్టీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది.